వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపితే తప్పు పడితే ఎలా? డబ్బులు ఇవ్వకపోవడం వల్లనో, అధికారులు పనిచేయకపోవడం వల్లనో ప్రజలకు సమస్యలు వస్తే ప్రజాప్రతినిధులుగా చెప్పాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతుంటే అయ్యో అని అన్నానని నన్ను దొరసాని అని కామెంట్స్ చేస్తున్నారు. అయ్యో అంటే ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. గ్రామాల్లో నీళ్లు రావడం లేదు అంటే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి రన్నింగ్ కామెంటరీ చేయడం సబబు కాదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి మళ్ళీ వెనక్కి వచ్చాను, బాధ్యత ఉంది కాబట్టి వెనక్కి వచ్చాను. ఏం బాబు ఎందుకు పట్టుకుంటున్నావు నీళ్ళంటే నల్ల రాక 1 వీక్ అవుతుందమ్మా అన్నారు. ఇమీడియట్ గా ఆఫీసర్స్కి ఫోన్ చేశాను, అధ్యక్ష ఏదో రిపేర్ ఉంది అందుకే రాలేదమ్మా అన్నారు. అమ్మ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తాం అంతే తప్పిస్తే మీ మీద వ్యక్తిగతంగా కాదు. ఇక్కడ ప్రభుత్వంలో ఎవరమున్నా ప్రజాప్రతినిధులుగా రోడెంబడిపోతున్న ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు దిగి అడుగుతాం. అది వ్యవస్థలో ఉన్న ఇబ్బందిని ఎత్తి చూపించడమే తప్పిస్తే అక్కడ అధికారులు పనిచేయకపోవచ్చు. ఇంతకుముందు సునీత గారు చెప్పినట్టు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మెయింటెనెన్స్ చేయలేకపోతాం అన్నారు. దాన్ని కూడా మీరు తప్పుపడితే ఎట్లమ్మా? వాటర్ వస్తలేవంటే వస్తలేవని చెప్తాను, మీరు దాన్ని సెట్ చేసుకోండి. ఎమ్మెల్యే గారు ప్లీజ్ అంటుండే, ప్లీజ్ అండి, రన్నింగ్ కామెంట్ వద్దు. నేను మాట్లాడిన తప్పుంటే చెప్పండి. నీళ్ళు రాకపోతే రాలేదని చెప్పండి, నేను ఎవరిని కామెంట్ చేయలేదు అక్కడ. అరే మీ పద్ధతి కాదండి. బట్టి గారు ఇది కరెక్టా? మీరు ఆలోచించండి. నీళ్లు రాకపోతే రాలేవని చెప్పానండి, దాంట్లో తప్పేం లేదు కదా. మొన్న కూడా అట్లే అధ్యక్ష, జస్ట్ నేను ఊరికే హరీష్ రావు గారితో ఏదో మాట్లాడుకుంటే అయ్యో అన్నాను అధ్యక్ష. అయ్యో వద్దంటే దానికి అంత పెద్ద కామెంట్ చేశారు అధ్యక్ష. దొరసాని అని మాట్లాడుతున్నారు, అర్థం కాలేదు అధ్యక్ష. నేను ఏమైనా కామెంట్ చేస్తే, మైక్లో కామెంట్ చేస్తే మీరు కూడా అధ్యక్ష మైక్ ఇచ్చి అంటే అర్థం ఉంది అధ్యక్ష. అయ్యో అన్నాను అంతే, దానికి ఇంత పెద్ద మాటలు మాట్లాడారు. నాకేం